ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. వచనం, వెంటనే వాని పాదములను చీలమండులను బలము పొందాను. ఎప్పుడైతే చేయి పట్టుకున్నారో వానిలోనికి ఒక కరెంట్ లాగా ఒక శక్తి ప్రవహించిందంట. దేవునికి స్తోత్రం. ఆ పవర్ ఎప్పుడైతే వెళ్ళిందో కాళ్ళలోకి, చీలమండలంలోనికి వెళ్ళి బలం వచ్చేసింది. ఎవరికి? పుట్టు కుంటివాడైన ఆ మనుషునికి. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందంటే వాడు దిగ్గున లేచి నిలచాడు. ముందు నిలచాడు, హి స్టుడ్. తన కాళ్ళ మీద తాను నిలబడ్డాడు. నడవడం ప్రారంభించాడు. నడుచుచు అంటే ఏం జరిగిందంటే నిలచిన అనుభవం లేదు కదా. నిలచిన అనుభవం లేదేమో. ఎప్పుడైతే నిలబడగలిగాడో ఇక ఆనందం, ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇక కాసేపు నడిచాడు, అరే ఇదేదో భలే ఉందే అనుకుని మళ్ళీ ఏం చేస్తున్నాడంట? గంతులు వేస్తున్నాడు. గంతులు అంటే మీ ఉద్దేశంలో ఎలా ఉంటాయి? గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్గా కనపడుతుంది. ఒకటి నిలచాడు, రెండు నడవడం మొదలుపెట్టాడు, మూడు గంతులు వేయడం మొదలుపెట్టాడు. ఇవి ఇట్స్ ఎ స్లో ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్. క్రైస్తవ జీవితంలో కూడా మెల్లగా ప్రారంభించబడినటువంటి మన జీవితం దినదినము అభివృద్ధి చెందాలి, ఎదగాలి. ఊరిని నిలబడి కూర్చుంటే కాదు. నిలచాడు, నడిచాడు, గంతులు వేశాడు. ఇప్పుడు గంతులు వేయచ్చు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి స్తుతించడం అనేది ఒక పెద్ద అనుభవం. కొన్ని సహవాసాలకు స్తుతించే అనుభవం లేదు. హల్లల్ లూయా, యా యా అంటే యెహోవా, యెహోవాకు స్తుతి అని దాని అర్థం. స్తుతించడం అంటే దేవునిని గొప్ప చేయడం. అంటే లేపింది యోహానైనా, చెయ్యి పట్టుకున్నది పేతురైనా, వీరి ద్వారా అద్భుతము జరిగినా వానికి అర్థమైపోయింది. ఏ నామంలో పట్టుకున్నారు? వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ. 7 దేవుడు నాకు ఎందుకో చాలా పాఠాలు నేర్పాడు. పక్షిరాజు తన గూడు రేపి పిల్లలను, తెలుసా అనుభవం? మీకు తెలుసు కదా. ఆ వాక్యం విన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మాకు దాని అర్థం తెలుసు అన్నవాళ్ళు ఉంటే చేయలేదు.
తక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్తా. పక్షిరాజు అంటే గ్రద్ద. ఆ పిల్లలు పెరిగిన తర్వాత ఎగరగలిగిన వయసు వచ్చినాక కూడా ఎగరవంట. ఎందులో ఉంటాయి? గూట్లోనే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుంది? గూడు రేపి గీడు పెరికి పడేసి ఇంకెక్కడ ఉంటాయి? తోసేస్తుందండి. ఇక్కడ ఎక్కించుకునేది వదిలిపెడతండి. అప్పుడు ఏం చేస్తాయి? ఆటోమేటిక్గా ఎగరడం. అట్లా ఉంది నాకెందుకో ఈ ఏడు. గూడు రేపి పైకెక్కి వదిలిపెట్టినట్టుగా వదిలిపెట్టారు. సర్లే ప్రభా, నాకు పాఠం నేర్పిస్తున్నావులే. గూడు రేగుతుంది. గూడు రేగేటప్పుడు ఎలా ఉంటుంది? పిల్లకి చిలక లేచిపోద్ది. అమ్మో, ఏంటి మమ్మీ మొత్తం గూడంతా పీకేస్తున్నావు? నన్ను పడేస్తావేంటి? నన్ను గూట్లో ఉండవా? ఉండనివ్వడం కాదు, ఇప్పటి వరకు నేను ఎక్కించుకుని తిప్పుతున్నాను, ఇక నువ్వే ఎగిరే సమయం వచ్చిందన్నట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఎప్పుడైతే వాడు దేవునిని స్తుతించుచు, ప్రభువుని స్తుతించే అనుభవాన్ని బాగా మీరు కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు మనం ప్రభువుని స్తుతించే కృపలో, ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఎవరికన్నా హల్లెలూయా అన్న, స్తోత్రం అన్న చిరాకు వస్తుందా? చెయ్యి చూపించొద్దు కానీ వస్తుంది. కొద్దిమంది ఉన్నారు. మీ తప్పు కాదు అది, మీకు అట్లా నేర్పారు. మీకు దేవుణ్ణి స్తుతించే అనుభవానికి మిమ్మలను దూరం చేశాడు సైతానుడు. కానీ బైబిల్లో భక్తులందరూ స్తుతించారు. 150వ కీర్తనంతా స్తుతే. పిల్లన గ్రోవులు చల్లగనూది, పిల్ల గ్రోవులు చల్లగ ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవు దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. స్తుతించాలి. ఏం చేయాలి? స్తుతించాలి. వీడేం చేస్తున్నాడు? దేవుణ్ణి అంటే స్తుతించాలని ఎట్లా తెలుసు అంటారు? తెలుసు వీడికి, అక్కడే ఉంటున్నాడుగా. ఇవి చుట్టూ తిరిగి పనిచేసే వాళ్ళందరికీ మనం ఏం చేస్తున్నాం తెలీదా? పాటలు తెలీదా వాళ్ళకి? చప్పట్లు కొట్టడం తెలీదా? మా అన్న ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసు, సాగర్ వాళ్ళ డాడీ. ఆయనకు అన్నీ తెలుసు. వాక్యం తెలుసు, డ్రమ్ము కొట్టడం తెలుసు, అన్నీ పాటలు తెలుసు, అన్నీ తెలుసు. వీడికి అన్నీ తెలుసు కాబట్టి అప్పటి వరకు స్తుతించాలి, అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. గంతులు వేయచు దేవునిని స్తుతించుచుండెను. వారితో కూడా అది చెయ్యాలి మీరు. వాళ్ళు వీడిని చూడకుండా వెళితే వాళ్ళ వరకే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏదన్నా చేసి దేవుని నామాన్ని మహిమపరిచి ఉపయోగించి ఇప్పుడు వాళ్ళు వెళ్ళడం మాత్రమే కాదు, చెప్పండి, వీడిని కూడా వెంటేసుకుని పోతున్నారు. ఎక్కడికి?
మంచినీళ్ళు పోసేవాళ్ళు కూడా చెప్పండి, ఎక్కడికి? దేవాలయములోనికి. ఆమేన్. కొంతమంది ఇదిగో నేను కూడా వస్తాను మందిరానికి అనండి. నువ్వు వద్దులే, ఇంట్లో పనిచేసే అమ్మాయిని వేసుకుని ఎక్కడ వెళ్తాం మేము చాలా హై, పెద్ద స్టేటస్. అలాంటి వాళ్ళని ప్రభు అనుకుంటాడు, అరే మీరు బీదలురా, బంగారం వేసుకుని అయితే ఉన్నారు కానీ ధనవంతులు లోకంలో, కానీ ఆత్మీయమైన బీదలు మీరు. మీకు నా ఉద్దేశాలు తెలియవు, మీకు నా చిత్తమేమిటో తెలియదు. దేవునికి స్తోత్రం. అడుక్కునేవాడిని వెంటేసుకెళ్తారా అపోస్తలులు? అడుక్కునేవాడు ఇక్కడ, అపోస్తలులేమో అక్కడ. పేతురు, యోహానులు. స్తోత్రం. ఒక ఆత్మనేమన్నా పట్టుకొచ్చావా? ఒక ఆత్మనేమన్నా పట్టుకొచ్చావా మీటింగ్స్లో? ఒక బిడ్డనేమన్నా నీతో తెచ్చావా మందిరానికి? నీ జీవిత కాలంలో ఒక వ్యక్తిని ప్రభువులోనికి నడిపావా? నీవు వెళితే వాళ్ళు వస్తారు. మేము రాయలసీమ వెళ్ళాం, రాయలసీమ నుండి ప్రజలు వచ్చారు. మేము ఏజెన్సీకి వెళ్ళాం, ఏజెన్సీ నుండి ప్రజలు వచ్చారు. నేను ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ నుండి ఈ సంవత్సరం ప్రజలు వచ్చారు. వక్కలగడ్డ వెళ్ళాడు మోషే, ఈసారి వక్కలగడ్డ విశ్వాసులు మాత్రమే కాకుండా వక్కలగడ్డలో ఉన్నటువంటి ఇతరులు కూడా వచ్చారు. ఇన్నాళ్ళ నుండి నాకున్న బాధల్లో ఒక బాధ ఏంటంటే, ఏంటి టీవీ ద్వారా అని. కానీ ఈసారి చాలామంది అయ్యా టీవీ చూసి వచ్చామండి అన్నారు. సంతోషం. రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి నేర్పి పంపించాం, వాళ్ళకి ఏమని బోధించాం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. వాణ్ణి స్వస్థపరిచి, వాణ్ణి బాగు చేసి, వాణ్ణి వెంటేసుకుని దేవాలయంలోకి అది థ్రిల్ అంటే. స్తోత్రం. అక్కడుంది ఆనందం. దేవునికి స్తోత్రం. అక్కడుంది సంతోషం. ఆమేన్. 1 కోటి రూపాయలు దాచుకున్నంత ఆనందం కలుగుద్ది అప్పుడు. నాతో పాటే వచ్చాడు అక్క, నాతో పాటే వచ్చాడు అన్నయ్య, ఈ బిడ్డ నాతోనే వచ్చాడు. గంతులు వేయిచు స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవునిని స్తుతించుట ప్రజలందరూ. 2 వాదాలు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. వీడు నడుచుచు గంతులు వేయుచు దేవునిని స్తుతించాడే, అది ప్రజలందరూ చూచారంట. స్తోత్రం. చెప్పండి చెప్పండి చెప్పండి. 2-3 స్తోత్రం చెప్తున్నారు. హల్లెలూయా. ప్రజలందరూ. ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ పాయింట్ ఏంటంటే, ప్రజలు మనం చూడొచ్చా, మనం స్తుతించడం, ప్రజలు మనం దేవుని కొరకు నడవడం చూడొచ్చా, ప్రజలు మనం దేవునికి కానుకనివ్వడాన్ని చూడొచ్చా. కానుక వేసేటప్పుడు ఒక కట్ట తెచ్చి ఇలా ఇస్తూ నువ్వు అందులో గర్విస్తున్నావు అనుకో, నేను కాబట్టి కట్టిచ్చా, అప్పుడు చూడకూడదు. నువ్వు దానిలో గర్వించకుండా, అయ్యా దేవుడు నాకు ఏదో ఇచ్చింది కృప ఇదిగోండి అన్నప్పుడు, అది ప్రజలకు ప్రోత్సాహకరంగా ఉంటే నిశ్చయంగా చూడాలి. ఇక్కడంట వాడు స్తుతించడం, వాడు దేవుణ్ణి గణపరచడం, నడుచుచూ గణపరచడం ప్రజలందరూ చూచారంట. చూసారా? ఏం చేశారు? ఇప్పుడు బీద విధవరాలు వేసిన కానుక కనపడతా వేసిందా, కనపడకుండా వేసిందా? మీకు పోటీ పెడతా. ఇప్పుడు కనపడకుండా వేసిందని ఎంతమంది నమ్ముతున్నారు? 1 2 3 కొద్దిమంది. కనబడుతూ వేసిందని ఎంతమంది నమ్ముతున్నారు? కొంతమంది అటు ఎత్తరు, ఇటు. మీకు దండం పెడతాను, ఏదో ఎత్తుందమ్మా. కనబడుతూ వేసింది కాబట్టి 2 కాసులు.
ఇక మరీ మీరు లోతుకెళ్ళిపోయి అక్కడ యేసు ప్రభు అంటే అసలు లోపల ఏడులో ఉన్నది, చేతుల్లో ఉన్నది కూడా కనిపెట్టేస్తాడండి. ఇక అటు వెళ్తే నేనేం చేయలేను. ఐ బిలీవ్, నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే, నా నమ్మకం ఆమె కనబడుతూనే వేసింది. మీ కానుకలు కూడా నేను 2 రకాలుగా చేస్తా. కొన్నిసార్లు కనబడకుండా చేస్తా. నా చుట్టూ తిరిగే పిల్లలు 2-3 పెట్టింది బుడ్డమ్మ ఇస్తారు పియ్యల్ని. వాళ్ళు కొంతమంది ఇచ్చిన కానుకను కనబడకుండా, కొంతమంది ఇచ్చిన కానుకను కనబడేటట్లు మన విశ్వాసం, మన కానుక, మన స్తుతి ఇతరులను ప్రోత్సహించేదిగా, బలపరిచేదిగా ఉంటే కనబడాలి. మనది బడాయి కొరకు, ఘనత కొరకు, అదేంటి గారు అసలు కానుక ఇవ్వగానే లోపలెట్టి దాచేశారు, నా పేరన్నా చెప్పకుండా, అలాంటి మనసు ఉందనుకో, అది కనబడకూడదు. దిస్ ఈజ్ ద మ్యాటర్ ఆఫ్ అవర్ హార్ట్. ఇది మన హృదయపు అంతే. నీ హృదయం ఎలా ఉందో, నువ్వు కనబట్టాకే తెచ్చావనుకో, ప్రభు అంటాడు అక్కర్లేదు, నువ్వు మెలకొని అంటాడు. నేను కనబడక్కర్లేదు ప్రభు అన్నావు అనుకో, అది నాకు మహిమకరంగా ఉందంటాడు. ఆమేన్. నడుచుచు స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమనే దేవాలయపు ద్వారమునొద్ద. ఎవరు చెప్పండి చెప్పండి చెప్పండి, ఎవరు? వీడు పెద్ద ఫేమస్ ఫెలో, సినిమా యాక్టర్లు కానీ ఏమంటారు దాన్ని, పెద్ద నోన్ పర్సన్ అన్నమాట. మామూలు వ్యక్తి ఏమి, ఇదేదో పదం వాడుతున్నారు ఈ మధ్య, సెలబ్రిటీ. ఓ వీడైతే నాకు తెలుసు కదా అనే రకం. మరి అంత గుర్తింపు పొందాడంటే నేను అనుకోవటం చాలా సంవత్సరాల నుండి ఉంటాడు. ఒకటి, ఆ జుట్టులోనో ఆ పట్టులోనో మొత్తానికి తనదైన శైలి తనకు ఉండుంటుంది కదా. అందుకని వీడందరికీ తెలుసు. అందుకు కూడా దేవుడు వాడికి అవకాశం ఇచ్చి ఉంటాడు. 38 ఏండ్ల నుండి రోగి ఒక్కడు స్వస్థత పొందలేకపడి ఉండే నచ్చాట. 38 ఏళ్ల నుండి ఉన్నాడంటే దేవుడు వాడిని అక్కడ ఉంచాడేమోనని నా ఉద్దేశం. కొన్నిసార్లు మన రోగాన్ని, మన బలహీనతను ప్రభు అట్లా ఉంచుతాడు. ఏమోనయ్యా, నిరుడు ప్రార్థన చేసావు తగ్గలేదు, ఈ 7 చేసావు సుమారుగా కూడా లేదు, వచ్చే సంవత్సరం కూడా తగ్గదు. ఎందుకని? అసలు ఆయనే అట్లా ఉంచంటే ఇంకా నేనేం చేస్తాను? తగిన సమయం అందు తగ్గుతుంది. అది తగ్గేది వచ్చేది నా కొరకో నీ కొరకో కాదు, దేవుని మహిమ కొరకు. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నేండ్లు ఉన్నాడు మనకు తెలీదు. చూచిన వారందరూ అనుకుంటున్నారంట వీడు, అసలు చూడండి వాళ్ళకి వీడు అన్నారంటే వాడి మీద ఏదో బచ్చాగాడు, పిల్లగాడు, అడుక్కునేవాడు, అది వాళ్ళ ఉద్దేశం. వీడు దేవాలయపు ద్వారమునొద్ద చాలా 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 ఇన్ఫ్లుయెన్స్డ్ కూడా అనుకుంటున్నా నేను. వాడి క్యారెక్టరిస్టిక్స్, గుణగణాలు, లక్షణాలు మీరు చదవటం మొదలు పెడితే, ఒకటేమో కొందరు వీడిని మోసుకొస్తున్నారు, ఒకళ్ళిద్దరు కాదు, కొంతమందినే మెయింటైన్ చేస్తున్నాడు కేవలం చెప్పండి మోసుకు రావడానికి. ఏమండి? వీళ్ళందరికీ మళ్ళా తెలిసినాడు మరో గుణగణం. అది కాకుండా యెరూషలేము దేవాలయము ద్వారము దగ్గర ప్లేస్ పెట్టాడు. వాడికి దేవాలయపు ద్వారము దగ్గర మెయిన్ ప్లేస్ పట్టేశాడు. అండ్ మెయిన్ ఏం దొరుకుతాయి అక్కడ చెప్పండి? ఏం దొరుకుతాయండి? ఉంగరాలు దొరుకుతాయి, బంగారం, వెండి. అందుకేగా ఆ మాట అన్నది, వెండి బంగారములు. ఆ మందిరానికి వచ్చేవాళ్ళు
వెండి ఇవ్వడం, బంగారం ఇవ్వడం అలవాటు ఉంది. రాత్రి నేను వెండి ఇవ్వండి బంగారం ఇవ్వమని నేను చెప్పలే, అయినా ఎవరో బంగారం వేశారు. సభలకు ముందు వేశారు, సభలు అయిన తర్వాత కూడా వేశారు. హల్లెలూయా, ఆమేన్. కొడుతున్నారు కొంతమంది చప్పట్లు. మేము నమ్మేది ఏంటంటే ప్రభువుకి ఇచ్చింది ప్రతిది ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం తినేసింది ఏమవుద్ది? ఇక్కడే ఉండిపోద్ది. యు గివ్. నేను చాలా క్లియర్గా చెప్పా, మన దగ్గరకు దైవజనులు వాళ్ళ సంఘాలను వెంటబెట్టుకొని రావడానికి కలిగిన కారణాల్లో ఒక బలమైన కారణం ఏంటంటే వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి, మాయ చేసి, మంత్రం చేసి మనం డబ్బులు లాగేస్తామని వాళ్ళు అనుకోరు. చాలా క్లియర్గా చెప్పాంగా, మీరు ఇక్కడ కానుక వేయకపోయినా పర్వాలా, మీ సంఘాల్లో మాత్రం బలంగా కానుక వేయాల్సిందే అని. స్తోత్రం, ఆమేన్. నిజమే, నిజమే. మనుషుల మెంటాలిటీ ఎట్లుంటుందో తెలుసా? ఆ మాట అన్నందుకన్నా ఇక్కడ వేస్తారు. అక్కడ వేయొద్దు, ఇక్కడ వేయమన్నామో ఆ మాట అన్నందుకన్నా ఇక్కడ వేయరు. ఏదేమైనా గుమ్మము దగ్గర వీనికి బంగారం, వెండి చాలా చాలా దొరికి ఉండొచ్చు. వీడికి తెలుసు, నేను నడవడం మొదలు పెడితే ఇక నాకు బంగారాలు దొరకవు. ఇక నేను నడవడం మొదలు పెడితే, గంతులు వేయడం మొదలు పెడితే వెండి దొరకదో. అయినా పర్లా, నేను నడిస్తే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్ అంటారా? దేవునికి స్తోత్రం. నడుచుచు గంతులు వేయచు దేవునిని స్తుతించుచున్నాడు. చూచిన వారందరూ ఇతడు దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. దేవునికి స్తోత్రం. ఒక్కని జీవితంలో కార్యం చేస్తే పందిరంతా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఒక్కని జీవితంలో స్వస్థత జరిగితే సభంతా విస్మయం చెందుతుంది. పరవశులైపోయారంట. డ్రమ్ము కొడితేనో, సౌండ్ పెంచితేనో, ఈ మాటలు వినాలి మీరు. డ్రమ్ములు కొట్టేవాళ్ళునూ ఆ ఎక్కువలు పెంచేవాళ్ళు ఈ మంత్రం మాయ చేసి జనాన్ని మనం మెస్మరైజ్ చేయక్కర్లా. దేవుని కార్యం జరిగినప్పుడు ప్రజలు పరవశం అవుతారు. పరవశం అంటే పరలోకపు వశం. పరవశం అంటే పరలోకమందున్న దేవుని యొక్క వశం. పరవశించి పాడుచు పరవళ్ళు త్రుక్కేదా. పరవశమైపోవాలి. సభ జరుగుతుంటే మీలో కొంతమంది అడు తిరగా వీడు తిరగా. మన సభలంటే ఒక్కళ్ళు కూడా తిరగకుండా ఉండాలి. కొన్ని సభలకు వెళ్తుంటే బారుగా పడుకుంటున్నారు. పౌలు అంటాడు, వీళ్ళంట రొట్టె ద్రాక్ష రసం మొదలెట్టి గుట్టలు రొట్టెలు వేసుకుని చపాతీలు వేసుకుని తింటున్నారంట సంఘంలో. మీకు ఇళ్ళు లేవా తినడానికి? ఇక్కడికి వచ్చేయండి. ఇంటికాడ పరుపులు లేవు పడుకోవడానికి. అసలు మరీ పచ్చిపాపం ఏంటి చెప్పిన 10ంటికే పడుకుంటున్నారు. ఇంటికాడేమో నిద్ర రావట్లేదంట. ఇక్కడ బాగా తల్లి వడిలో పవళించే బిడ్డను నేను. అయ్యా మీటింగులు అంటే తల్లి ఒడయ్యా. అది కొయిర్ పాడుతుంటే జ్వాల పాడినట్టుగా ఉందయ్యా. అట్లా ఉందా? వాలంటీర్లు చక్కగా పనిచేశారు. మన బిడ్డలందరికీ వందనాలు. క్యాప్స్, మీకు ఇచ్చిన క్యాప్స్ మీరే పట్టుకెళ్ళండి, ఎక్కడ ఇమ్మకండి, మీకు అదే గిఫ్ట్గా. చూసారా? వీళ్ళతో పాటుగా లోపలికి పోయాడు. లోపలికి పోయినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వీడిని చూశారో వాడికి వచ్చిన భక్తి అట్లా ఉంచండి, వాళ్ళంతా పరవశులైపోయారంట. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన కూడా ఏంటంటే దేవుడు అలాంటి ఒక ఉజ్జీవాన్ని తేవాలి, ఒక కార్యాన్ని జరిగించాలి, ఒక అద్భుతాన్ని చెయ్యాలి.
ప్రజలు విస్మయం ఉండాలి. రాత్రి ఒక సీన్, ఒక సన్నివేశం ఏంటో తెలుసా? చెప్పండి. అటు నుంచి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఇటు నుండి అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు పెడుతున్నారు. ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు మోవ సభలలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం మన క్రిస్మస్లో పాటూరు రామయ్య గారు వచ్చి కూర్చున్నారు. ఆ కాసేపటికి గోవాడ మరీ కుమార్ గారు వచ్చారు. ఇద్దరు ఒకే వేదిక మీద ఉన్నారు. గోవాడ మరీ కుమార్ గారు వస్తున్నారు. మీరు ఇక్కడ ఉన్నారా? ఆవిడ కూడా చాలా మంచివారు. మన ఎమ్మెల్యేలు అందరూ మంచి బిడ్డలు, దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, పాటురామయ్య గారు ఇంకా బ్రతుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు ఉయ్యూరులో. ఆయన అంటున్నారు, రామ్మా రా, పర్వాలేదు రా, కూర్చో. ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, అంతకుముందేమో నాకు ఇచ్చారు, ఇప్పుడేమో నిన్ను కోరుకున్నారు. ఇందులో తప్పేమీ లేదు, ఇది నీ సమయం అన్నారండి. దట్ ఈజ్ వాట్ ఈజ్ నీడెడ్. ఒక అద్భుతాన్ని ప్రభువు జరిగించాలి మన పరిచర్యల్లో, ప్రజల జీవితాల్లో, నాయకుల జీవితాల్లో, సేవకుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇంత ప్రార్థన చేస్తున్నాం మనం, చాలా ప్రార్థన జరిగింది ఈసారి సభల కోసం. ఎంతో బిడ్డలు కష్టపడి పరిచర్య చేశారు, మేము కూడా కష్టపడ్డాం. నా కాళ్ళు అయితే ఇప్పుడు కూడా పచ్చి కురుపుల్లాగా ఉన్నాయి. ఒక 20 రోజుల నుంచి అన్నా నిలబడే, స్టాండింగే, రోజుకి నిలబడి ఆ కాసేపేగా ఆ 2-3 గంటలే పండుకోవడం జరుగుతుంది, 2-3 అవర్స్. నాన్నగారు చెప్పారు, ఆయన కాజా వచ్చినప్పుడంట ఆ సంఘ పెద్దలు వచ్చి, అయ్యా జనవరి 1వ తారీఖు, డిసెంబర్ 31వ తారీఖు రాత్రి మనకి ఐపీసీలో జనవరి 31వ తారీఖే సభ మెయిన్. ఇది కాదు, ఏది క్రిస్మస్ చేయరు వాళ్ళు, డిసెంబర్ 31 చేస్తారు. దేవునికి స్తోత్రం. అయ్యా కరెక్ట్గా డిసెంబర్ 31కి ఎవరో ఒకళ్ళు చచ్చిపోతున్నారయ్యా గ్రామంలో, మన చర్చి దగ్గరలో. ఇది 2-3-4 ఏళ్ళ నుంచి ఇట్లా జరుగుతుందన్నారట. అవునా? నాన్నగారు దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. ఆయన వెళ్ళిన సంవత్సరం, కాజ వెళ్ళిన సంవత్సరం, ఆ సంవత్సరం ఒకడు కరెక్ట్గా 31 రాత్రి వచ్చి మందిరానికని వచ్చి ఆ గుమ్మంలో పడి చచ్చిపోయాడు. నాన్న చెప్పిన మాటలు మీకు చెప్తున్నా. చాలా దుఃఖంతో, ప్రభువా ఇది నాకు వాళ్ళు ముందే చెప్పారు, నేను కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేశాను, ఎందుకు ప్రభువా ఈ కీడు వచ్చింది? ఎట్లయినా మరణం అంటే కొంచెం డిస్టర్బ్ అయిపోతాం కదా అని ప్రార్థన చేస్తే, నాన్నగారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ అలా జరగలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళంట వీడిని గ్రహించారు కాబట్టే వాళ్ళు పరవశం పొందారు. అరే ఇంతకుముందు వీడు నడవలేనోడు కదా, ఇప్పుడు గంతులేస్తున్నాడే అని అంట పరవశం అయిపోయారంట. దేవునికి స్తోత్రం. పరిచర్యలో ప్రభువు మనకిచ్చిన అనుభవాల్లో ఒక అనుభవం ఏంటో చెప్పండి? పరవశించడం.